హాయ్ హలో ఐఎమ్ సంధ్య వెల్కమ్ టు మై ఛానల్ సంధ్యాస్ డైరీస్. అందరూ ఎలా ఉన్నారండి? మొన్న నేను మా హస్బెండ్ బర్త్డే రోజు కుకింగ్ బ్లాగ్ పోస్ట్ చేశాను కదా. ఆ రోజు లంచ్ అయిపోయిన తర్వాత మేము ఊరికనే అట్లా బయటకు వెళ్తున్నాం పార్క్కి అని చెప్పేసి నేను చెప్పాను. బట్ నేను అందులో యాడ్ చేయలేదు అదంతా కూడా వీడియోలో. సో సెపరేట్గా పోస్ట్ చేస్తాను అని చెప్పాను. సో దాని కంటిన్యూషనే ఈ వీడియో. మేము ఎక్కడికి వెళ్తున్నాము అంటే ఒక చిన్న పార్క్ ఉంది ఇక్కడ, దాని పేరు విక్టోరియా పార్క్ అనమాట. సో అందులో చిన్న చిన్న ట్రైల్స్ అవి ఉంటాయి, అంటే జస్ట్ వాక్ చేసుకుంటూ అట్లా ఒక చిన్న వాటర్ ఫాల్స్ లాగా, అంటే ఒక చిన్న పాండ్ లాగా అట్లా ఉండి కొంచెం వాటర్ పడుతూ అలా ఉంది అనమాట. సో అది చూడడానికి వెళ్తున్నాము. మేము యాక్చువల్లీ ఇంటర్నెట్లో చూసాము, బాగున్నాయి పిక్చర్స్ అవి, అందుకనే అట్లా వెళ్తున్నాం. బర్త్డే రోజు నేచర్ని ఎంజాయ్ చేస్తూ అట్లా టైం స్పెండ్ చేయడం అనేది ఒక ఫీల్ చాలా బాగుంటుంది. సో మీరు కూడా చూస్తారు అని నేను ఈ వీడియో షూట్ చేశాను. సో ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను అనమాట. మేము ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం. ఇది ఆ పార్క్కి ఆల్మోస్ట్ దగ్గరలో అనమాట. ఇక్కడ ఇది ప్రాపర్ రెసిడెన్షియల్ ఏరియా. అసలు ఇల్లు చూసారా, చాలా బాగున్నాయి. అంటే డీసెంట్గా చిన్న ఇల్లు అట్లా చాలా బాగున్నాయి. నాకైతే బాగా నచ్చింది ఆ ఏరియా మాత్రం. సో మేము రీచ్ అయిపోయాము. అంటే పార్కింగ్కి ఇంకా ముందుకెళ్ళి పార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఒకసారి ఆపమన్నాను. ఇక్కడ 3 డీర్స్ ఉన్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. అంటే నేను ఇన్నాళ్ళు చిన్న చిన్న జింకల్ని చూసాను, ఇవి కొంచెం పెద్దగానే ఉన్నాయి బాగా. సో ఇప్పుడు సమ్మర్ కదా, ఇంక ఇవి బయట తిరుగుతూనే ఉంటాయి. మనం ఆల్మోస్ట్ ఎప్పుడు వెళ్ళినా కూడా మనకి రోడ్ల మీద కనిపిస్తూ అట్లా ఉంటూ ఉంటాయి. ఈవెన్ వింటర్స్లో కూడా కనిపిస్తాయి. వింటర్స్లో మనం లాంగ్ డ్రైవ్స్కి వెళ్ళడం తక్కువ కదా, అందుకనే ఇంకా సమ్మర్లో బాగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ మాకు అంటే మేము ఫస్ట్ టైం వస్తున్నాం ఈ పార్క్కి, ఎటు వెళ్ళాలో తెలియలేదు. సరే ఇటు వచ్చాం, ఇక్కడ ఏదో ఒక చిన్న ట్రైల్ ఉందని. దాని పేరు వచ్చేసి హెమ్లాక్ ట్రైల్ అంట. సో ఆ మెట్లు ఉన్నాయి కదా, ఆ మెట్లకి వెళ్ళాలి. అటువైపుకి ఏమీ లేదు యాక్చువల్లీ తీరా వెళ్ళి చూస్తే. సో అందుకే పెద్ద అక్కడేం మేము ఉండలేదు, ఊరికే మెట్లెక్కి అక్కడ ఊరికే నార్మల్గా ఉంది అంతే, చూసేసి వెనక్కి వచ్చేసాము. కానీ స్టార్టింగ్లోనే ఇలా మొత్తం చెట్లు గ్రీనరీ అంతా చాలా బాగుంది. ఆ రోజు పైగా బాగా ఎండలేదు, అలా అని మరీ చలిగా కూడా లేదు. చాలా ప్లెజెంట్గా ఉంది. మీరు చూసారా, స్కై అంతా కూడా కొంచెం క్లౌడ్స్తో అట్లా బాగుంది. అంటే ఎండలేదు, మెయిన్గా హాయిగా ఉంది. సో అసలు చెట్లు అవన్నీ చూస్తుంటే గ్రీనరీ ఎంత ప్రశాంతంగా అనిపించిందో. సో మేము ఇంకా లోపలికి వెళ్తున్నాం అనమాట. అంటే ఇంకా కొంచెం ఎక్కువ ట్రైల్స్ అవన్నీ కూడా ఉంటాయి లోపలికి వెళ్తే బాగా. సో అందుకనే ఇంకా లోపలికి అలా వాక్ చేసుకుంటూ వెళ్ళాము. ఇలా మనకి ఏంటి అంటే ఇలాంటి పార్క్స్కి వస్తే ఏంటి అంటే మనకి ఒకటి ఎక్సర్సైజ్ అవుతుంది, అలాగే ఆ నేచర్ అది బాగా ఎంజాయ్ చేస్తూ ఉండొచ్చు, అలాగే ఫ్రెష్ ఆక్సిజన్ వస్తుంది, ఫ్రెష్ ఎయిర్ తీసుకుంటాము, అండ్ మనకి మైండ్కి పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. మీరు నన్ను వదిలేసినా నేను రోజంతా ఉండిపోతాను, అంత ఇష్టం నాకు. సో ఇక్కడ బోర్డు ఉంది కదా, అక్కడ వాడల్ ఫాల్స్ అని ఉంది కదా, మేము వెళ్ళేది అక్కడికి అనమాట. అక్కడ జస్ట్ ఒక చిన్న పాండ్ లాగా ఫాల్స్ అవన్నీ కూడా ఉన్నాయి. సో అవి చూడడానికి వెళ్తున్నాం అలా నడుచుకుంటూ. అండ్ వీక్ డే వల్ల అసలు ఖాళీగా ఉంది, చాలా రష్ లేదు. వీకెండ్స్లో ఏంటి అంటే బాగా రష్ ఉంటుంది, ఎందుకంటే చాలామంది పాట్లెక్స్ కానీ లేకపోతే ఊరికే పిక్నిక్ లాగా అండ్ బర్త్డే పార్టీస్ జరుగుతాయి, చాలా జరుగుతాయి ఇక్కడంతా. అంటే పార్క్ కదా, అందరూ ఇష్టపడతారు పార్క్ వచ్చి అట్లా డే అంతా టైం స్పెండ్ చేయడం, ఫ్యామిలీ డే అన్నట్టు అట్లా ఎంజాయ్ చేయడం అందరికీ నచ్చుతుంది. ఎందుకంటే ఇండియాలో మనం ఎప్పుడైనా ఎంజాయ్ చేయొచ్చు అలాంటివన్నీ. ఇక్కడ ఏంటి అంటే వింటర్లో అసలు మనం బయటకే వెళ్ళలేం కదా, ఇంకా బయట ఓపెన్ ప్లేసెస్లో పార్టీలు, ఫ్యామిలీ డే పిక్నిక్స్ అవి అంటే ఇంకా అసలు ఇంపాసిబుల్. అందుకే ఇక్కడ వాళ్ళు సమ్మర్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇందాక అక్కడ చూసారా ఇంకొక డీర్, సో అట్లా కనిపిస్తూనే ఉన్నాయి అన్నమాట. అండ్ ఇక్కడ జస్ట్ ఇది ఎంట్రన్స్, ఆ లెఫ్ట్కి వెళ్తే ఇంకా లోపలికి బాగా నడుచుకుంటూ వెళ్తే అట్లా మనకి అన్నీ కనిపిస్తూ ఉంటాయి.
నేను ఇట్లా ట్రెక్కింగ్‌కి గానీ, ఇలా వచ్చినప్పుడు వాక్‌కి అలా వచ్చినప్పుడు ఆహ్, కంఫర్టబుల్ ఎటైర్ వేసుకుంటానండి నేను. జస్ట్ టీ షర్ట్, లెగ్గిన్ అయితే లెగ్గిన్, లేదు అంటే షార్ట్స్ అవి వేసుకొని వస్తాము. అంటే నాకు వెదర్ లోపలికెళ్తే ఎలా ఉంటుందో తెలీదు కదా అని నేనైతే ఈసారి లెగ్గినే వేసుకున్నాను. బట్ తర్వాత వచ్చిన తర్వాత కొంచెం ఉక్కబోసేసింది. బట్ ఇట్స్ ఓకే, పర్లేదులే అనేసి ఇంకా అడ్జస్ట్ అయిపోయాము. అండ్ ఒక క్యాప్ అండ్ బ్యాక్ ప్యాక్. ఆ బ్యాక్ ప్యాక్‌లో నేను ఏమేం క్యారీ చేస్తానని నేను ఒక సెపరేట్ వీడియో చేస్తానది. సో దట్ మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. ఒక డే ట్రిప్‌కి వెళ్ళినప్పుడు ఎలా ఆర్గనైజ్ చేసుకోవచ్చు అని. అండ్ ఇక్కడొచ్చేసి ఈ ట్రైల్ ఉంది కదా! ఇది మొత్తం 175 స్టెప్స్ అంట. సో, అది మేము వెళ్ళలేదు. అమ్మో! అంత పైకి ఏమి ఎక్కుతాంలే అని అంత పెద్ద వెళ్ళలేదు. ఆవిడెవరో ఎక్కుతున్నారు గూడా. సో, అది అయిపోయిన తర్వాత ఇంక అలా నడుచుకుంటూ వెళ్తున్నామనమాట. ఇలా మొత్తం వాక్ వే ఉంటుంది. సో, అక్కడ మనం అలా నడుచుకుంటూ ఏమైనా వాటర్ ఫాల్స్ అలాంటివి ఉంటే కొన్ని పార్క్స్‌లో ఉంటాయి. కొన్నిట్లో ఉండవు. అలా ఏమన్నా ఉంటే ఆగి కాసేపు అలా చూసుకొని అట్లా ఫోటోస్ కావాలంటే ఫోటోస్ తీసుకొని అలా నడుచుకుంటూ వెళ్ళొచ్చు. అంటే చాలా సెక్యూర్డ్‌గా ఉంటుంది ఇట్లా వాక్ వే ఉన్నప్పుడు. మీరు చూస్తే పక్కన కర్రలతో అంతా జస్ట్ బార్కెట్‌లాగా కట్టేశారు. సో దట్ ఎవరైనా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు వెళ్ళినా కూడా ఏమీ అవ్వదు అని చెప్పేసి. పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం నడవలేరు అంటే అది పట్టుకొని నడవచ్చు. చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. సో, అలా నడుచుకుంటూ వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా! ఒక చిన్న పాండ్ ఉండి ఇట్లా ఉంది అని. సో, అక్కడ జస్ట్ ఆ రాళ్ళ మీద నుంచి అట్లా వాటర్ అవి పడుతూ ఉన్నాయి. సో, చూడ్డానికి కూడా చాలా లైవ్లీగా ఉంది. నేను ఆ కిందకి దిగుతున్నాను. అంటే కొంచెం రాళ్ళు స్లిప్పరీగా ఉన్నాయి. సో, జాగ్రత్తగా దిగి ఊరికే అక్కడి దాకా వెళ్దాం అనేసి అనుకుంటున్నాను. సో, అందుకే నేను దిగి మా హస్బెండ్ దిగి అక్కడ కూర్చున్నారు. నేను మాత్రం దిగుతా, ఎళ్తా అని చెప్పి వెళ్తున్నాను. ఆ రాళ్ళ మీదకెళ్దామని. మరీ దూరం కాదు. ఇటువైపు ఉన్న రాళ్ళ మీదకి వెళ్దామని. యాక్చువల్లీ వాటర్ ఇంకా ఫ్లో ఉంటుంది. మరెందుకో ఈసారి లేదు. ఎందుకంటే నేను ఇంటర్నెట్‌లో, యూట్యూబ్‌లో చూస్తే ఫ్లో ఉన్నప్పుడే వీడియో ఎవరో తీశారు. అది చూసాను. అది చూసే వెళ్దాం, వెళ్దాం అని చెప్పేసి అన్నాను. బట్ ఇక్కడికొచ్చి చూస్తే కొంచెమే ఉన్నాయి వాటరు. అండ్ నేను దిగాను. వాటర్ కూడా చాలా ప్యూర్‌గా, ఫ్రెష్‌గా ఉన్నాయి. ఎంత క్లియర్‌గా ఉన్నాయో చూసారా? అసలు నాకు నేను అయితే అవి ముట్టుకొని చక్కగా అలా ఆడుకున్నాను. కొంచెం చల్లగా ఉన్నాయి గానీ, బట్ ఇట్స్ ఓకే. ఏముంది టచ్ చేసి అట్లా ఆడుకోవడానికి దాంట్లో ఏముంది. దిగి కొంతమంది స్విమ్మింగ్ చేస్తారు. అదైతే చేయలేమంతే. కింద చూసాం కదా! ఇప్పుడు ఇంకొంచెం పైకి వెళ్లి చూద్దామని చెప్పేసి ఇక్కడ ఇంకొక ట్రైల్ లాగా ఉంది. సో, అక్కడికి అలా వెళ్తున్నామనమాట. మొత్తం పార్క్ అంతా కూడా ఇలానే ఉంది. ఎక్కడికక్కడ స్టెప్స్‌తో ఉంది. సో, ఎవరు ఎటెళ్ళాలి అనుకుంటే అటెళ్ళొచ్చు. మేము ఈ సైడ్ చూస్ చేసుకున్నాము. సో, ఇట్లా స్టెప్స్‌తో ఉండి అంత పైనకి ఎక్కి చూసుకుంటూ పైనుంచి కిందకి మొత్తం బ్యూటిఫుల్‌గా సీనరీస్ అవన్నీ కూడా చాలా బావుంటాయని చెప్పేసి ఇంకా మేము అట్లా ఈ ఈ వే చూస్ చేసుకున్నాము.
నేను నేచర్‌ని చాలా ఎంజాయ్ చేస్తానండి. జనరల్‌గా నేను క్లోజ్డ్ ప్లేసెస్‌కి అంత ఇంట్రెస్ట్ చూపిచ్చను. అంటే బావుంటే వెళ్తాను. బట్ అంత ప్రిఫర్ చెయ్యను. ఫస్ట్ నేను ప్రిఫర్ చేసేది ఇలా ఓపెన్ ప్లేసెస్. పార్క్స్ గానీ, ఏమన్నా లేక్స్ గానీ, ఇలా వాటర్ ఫాల్స్ గానీ, లేదా బీచెస్, మౌంటైన్స్ అలాంటివంటే నాకు చాలా ఇష్టం అనమాట. మీరు నన్ను పొద్దున్న తీసుకెళ్ళి రోజంతా ఉండిపోమన్నా నేను ఉండిపోతాను. అంత ఇష్టం నాకు. ఎందుకంటే మన డే టు డే లైఫ్ అసలు చాలా బిజీగా ఉంటుంది కదా! సో, అట్‌లీస్ట్ ఇలా వీక్ ఆఫ్ ఉన్న రోజో, వీకెండ్సో ఒక్కరోజన్నా ఇలా ఇలాంటి ప్లేసెస్‌కొస్తే ఏంటంటే మనకి ఫ్రెష్ ఎయిర్ దొరుకుతుంది. అలాగే ఆహ్, ఏంటంటే పీస్ ఆఫ్ మైండ్ కూడా దొరుకుతుంది. అన్నీ మర్చిపోయి ఇవన్నీ ఎంజాయ్ చేసి మనం ఇంటికెళ్ళిన తర్వాత ఆ ప్రశాంతతే వేరు. అసలు ఆ ఫీల్ చాలా బావుంటుంది. మనమే కాదు మన ఇంట్లో పెద్దవాళ్ళుంటారు. వాళ్ళు పాపం కొంత అంటే డిపెండ్ అయ్యి ఉంటారు కదా! సో, వాళ్ళని కూడా తీసుకురండి. వాళ్ళకి కూడా ఇవన్నీ చూపిచ్చండి. ఎందుకు అంటే వాళ్ళు కూడా ఆహ్, చాలా ఇంట్లోనే ఉంటూ వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది కదా! సో, ఇలాంటి ప్లేసెస్‌కొస్తే వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తారు. అండ్ వాళ్ళు అన్నీ మర్చిపోయి హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళని చూస్తే మనకు కూడా హ్యాపీనెస్ వస్తుంది. అండ్ మన పిల్లలు కూడా, వాళ్ళు కూడా చూస్తారు. వాళ్ళకి అన్నీ తెలుస్తాయి. 4 తెలుస్తాయి. అలాగే వాళ్ళకి సోషలైజ్ అవ్వడం కూడా తెలుస్తుంది. నలుగురితో బయటికి వెళ్ళడం అట్లా తెలుస్తుంది. సో, తప్పకుండా మీరందరూ కూడా మీకు దగ్గరలో ఎక్కడైనా ఇలాంటి పార్క్స్ అలాంటివి ఉంటే తప్పకుండా వెళ్ళి టైం స్పెండ్ చేసి మీ ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అయిపోయింది. మేమింకా రిటర్న్ వెళ్ళిపోతున్నామనమాట. అక్కడ ఊరికే కాసేపు అలా అక్కడే ఇంకా అదే ఎండ్ లాగా అనిపిచ్చింది. ఇంకా అటు సైడ్ అంతా కూడా సేమ్ ఇలానే ట్రైల్స్ అవి ఉన్నాయి. సరే ఇంకా చూసాం కదా! సేమ్ ఇదే ఉంది కదా! టైం కూడా బానే స్పెండ్ చేశాము. 1 ½ అవర్ ఉన్నాం ఇక్కడ. సో, అందుకనే ఇంకా మేము తిరిగి వెళ్ళిపోతున్నాము కిందకి. సో, వెళ్ళే దారిలో ఇట్లా చిన్న చిన్న ఫ్లవర్ ప్లాంట్స్, ట్రీస్ యాక్చువల్‌గా అవన్నీ కూడా ఉన్నాయి. నేను ఊరికనే 2, 3 క్లిప్పింగ్స్ అలా తీసుకున్నాను. చాలా మంచిగా అనిపించిందండి. డే ఏంటంటే అంటారు కదా! డే వెల్ స్పెంట్ అని. సో, అట్లా అయిందనిపించింది. అంటే ప్రతి ఇయర్ మేము ఇద్దరి బర్త్‌డేస్ కానీ, మా వెడ్డింగ్ డే రోజు కానీ డిఫరెంట్‌గా అంటే ఎప్పుడు ఒకేలాగా ఉండేది. డిఫరెంట్‌గా చేద్దాం ఈసారి అని చెప్పేసి లక్కీగా ఇద్దరికీ కుదిరింది టైము. సో, అందుకే ఇంక ఇట్లా డిఫరెంట్‌గా కొంచెం ఇట్లా పార్క్‌కొచ్చి ఇట్లా నేచర్‌ని ఎంజాయ్ చేసి అట్లా చేశాము. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో, మీరందరూ నేచర్‌ని ఎలా ఎంజాయ్ చేస్తారో నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. మీలో ఎంతమందికి నేచర్ అంటే ఇష్టము, ఎంతమందికి క్లోజ్డ్ ప్లేసెస్‌లో టైం స్పెండ్ చేయడం అంటే ఇష్టమో నాకు అది కూడా కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్స్ చేసి చెప్పండి. నేను మీ అందరినీ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ బాయ్.